యేసు ప్రభు గారిని సిలువకేసి చంపేటప్పుడు, బాధలు పెట్టినప్పుడు, ప్రాణం పోయక ముందు సిలువలో ఒక మాట ఏమన్నాడు ఆయన? వీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. చాలా చాలా జాగ్రత్త. అందరు వినాలి. ఎంత బాధ పెట్టినా ఆ మాట, దాని గురించి ఆలోచన చేస్తే మరి మనం ఏం నేర్చుకుంటున్నాం క్రైస్తవులు? ఇప్పుడు ఈ రోజులో చూస్తే టీవీలో కూర్చొని డిబేట్, ఒక్కరి మీద ఒక్కరు దుమ్ము పోసుకుంటున్నాం, ఒక్కరి మీద ఒక్కరు. వేరే వాళ్ళకి అన్నా నేను, ఎందుకంటే ఇది క్రైస్తవులుగా చెప్పాలి స్పెషల్గా. నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. ఇవన్నీ అవసరమా? క్రైస్తవులకు అవసరమా ఇవన్నీ? ఎందుకు ఆర్గ్యుమెంట్లు? ఎందుకు? నీ దేవుడు గొప్పడా నీకు తెలుసు, ఎదుటి వారు కూడా తెలుసుకుంటారు. అసలు చెప్పేవాడు అసలు నీలో క్రియలు ఉన్నాయా? నీవు అంటున్నావు నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని డప్పు కొట్టుకుంటున్నావు. నీలో క్రియలు ఉన్నాయా? అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నిజంగానే నేను క్రైస్తవుడా? నిజంగానే నేను దేవుని దగ్గర ఉన్నానా? నిజంగానే నాలో క్రియలు ఉన్నాయా? అది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు క్రైస్తవ సమాజానికి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కొందరు గురించి క్రైస్తవ సమాజానికి, దేవునికి, నామానికి అవమానము, సమాజానికి అవమానము, దేవునికి అవమానము చేస్తా ఉన్నావు. నువ్వంత బైబిల్ జ్ఞానివైతే దేవుని పని చేయి. ఆర్గ్యుమెంట్ అవసరం లేదు నీకు. ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. పాట పాడతారు కదా, ఏమని పాడతారు? యుద్ధము యెహోవాదే.